హాయ్ ఫ్రెండ్స్, ఈ నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. నువ్వుల్లో జింక్, కాపర్, ఐరన్, విటమిన్ B3, విటమిన్ E ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే బెల్లంలో కూడా ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. నువ్వుల లడ్డు చేయడానికి బెల్లం, నువ్వులు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మామూలుగా అయితే బెల్లం పాకం పట్టి అందులో నువ్వులు కలిపి బెల్లం లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు తినడానికైనా ఎవరు తినడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా 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 టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా పాకం పట్టి చేసుకునే నువ్వుల లడ్డుల కంటే ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ నువ్వుల లడ్డు కోసం ఫస్ట్ నువ్వులు తీసుకోండి. నువ్వులు తీసుకొని అందులో ఏమైనా డస్ట్ కానీ ఏమైనా వేరే మిక్స్ అయి ఉంటాయి కదా, నువ్వులంతా బాగా క్లీన్ చేసుకోండి. చాటలో వేసి మొత్తం అన్నీ ఏరేసేయండి. నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. డస్ట్ ఏం లేకుండా చూసుకోండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఒక కప్ తీసుకొని ఆ కప్తో నువ్వులు మెజర్ చేసుకుందాం. 1 కప్ నువ్వులు తీసుకుంటే దానికి అప్రాక్సిమేట్గా 3/4 బెల్లం తీసుకోవాలి. సో నేను 1.5 కప్పు నువ్వులు తీసుకుంటున్నా. సో అప్రాక్సిమేట్గా 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని, లేకపోతే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెజర్ చేసి తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట టేస్ట్ తెలియడానికి. ఈ కప్పులో నువ్వులన్నీ తీసుకొని మెజర్ చేసి అవి ఒక ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇదే కప్పుతో బెల్లం కూడా మెజర్ చేసుకోవాలి. ఈ కప్తో ఈక్వల్గా మెజర్ చేసుకోవాలి. 1.5 కప్ తీసుకున్నాం కదా, సో 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం కావాలంటే ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నువ్వులు యాడ్ చేసుకున్న ప్యాన్ ఆ స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉండండి. కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి. తొందరగా మాడిపోతే చేదు కూడా వస్తాయి. సో ఇలా తిప్పుతూనే ఉండండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుతూ ఉండండి. మీకు ఇవి రోస్ట్ అవుతూ ఉంటే స్మెల్ కూడా అర్థమవుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో కంప్లీట్గా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా తిప్పుతూ ఉందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటాయి. లైట్గా కాసేపు తిప్పేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా కలర్ మారిపోయింది. వైట్ కలర్లో ఉన్న నువ్వులు కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో మనకు అర్థమైపోతుంది కలర్ చూస్తే. మనకు పెద్దవాళ్ళు నువ్వులు హీట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పెట్టకూడదు, మంచిది కాదని చెప్తూ ఉంటారు. బట్ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ రోజుకో లడ్డు తినొచ్చు, ప్రాబ్లమే ఉండదు. దాంతోపాటు ఇందులో ఉన్న విటమిన్స్, ఐరన్స్ అన్నిటి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా గ్రోత్ అవుతుంది. వింటర్లో అయితే చాలా చాలా మంచిది. పిల్లలకి కోల్డ్, ఫీవర్ ఇవేమీ రాకుండా వింటర్లో రైనీ సీజన్లో బాగా మంచిది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టిర్ చేసుకుంటా ఫ్రై చేసుకోండి. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు మళ్ళీ తిప్పేసి కూల్ అవ్వడానికి తీసి పక్కన పెట్టేసుకుందాం. నువ్వులు కూల్ అయ్యేలోపు బెల్లం పగలగొట్టుకుందాం. సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను. బెల్లం ఈజీగా పగలగొట్టడానికి ఇలాంటి చిన్న చిన్న రోళ్ళు ఏమైనా ఇంట్లో ఉంటాయి కదా, అలాంటి రోల్ తీసుకొని అందులో వేసి దంచితే ఈజీగా అవుతుంది, మంచిగా పౌడర్ అవుతుంది.
సో ఇలాంటి రోళ్ళు ఏమైనా ఉంటే అవి తీసుకొని ట్రై చేయండి. బెల్లం ఈజీగా పౌడర్ అవుతుంది. బాగా మెత్తగా చేయవసరం లేదు, కొంచెం మన మిక్సీలో తిరగడానికి ఈజీగా ఉండేంత మెత్తగా చేసుకోండి. చూడండి, ఇలా రోల్లో దంచితే చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది. మనకి ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగానే చేసుకోవచ్చు రోట్లోనే. మనకి ఇప్పుడు మిక్సీలో వేస్తాం కాబట్టి ఎలాగో బాగా మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇలా కచ్చాపిచ్చగా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ బెల్లం మెత్తగా చేసిన తర్వాత ఇలా బౌల్లో యాడ్ చేసుకోండి. ఇందాక బౌల్ మెజర్ చేసాం కదా నువ్వులు, అలాగ మెజర్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. బెల్లము యాడ్ చేసి కప్పు బెల్లం, ఎందుకంటే 1.5 కప్కి 1 కప్ బెల్లం సరిపోతుంది. సో అదే బౌల్లో మళ్ళీ మెజర్ చేసుకొని నువ్వులు కూడా తీసుకోండి. నువ్వులు తీసుకొని అదే జార్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మరీ ఫుల్గా తీసుకోకండి, నేను మామూలుగా మీకు చూపించడానికి తీసుకున్న హాఫ్ జార్ వరకే తీసుకోండి, లేదా పెద్ద జార్లో తీసుకోండి, ఎందుకంటే బెల్లము నువ్వులు తిరగాలి కదా. సో మరీ ఇంత ఫుల్గా తీసుకోకండి, హాఫ్ కంటే ఏవో అంతవరకే తీసుకోండి. ఇక్కడ చూడండి, మిక్సీ వేసిన తర్వాత మంచి పేస్ట్లా తయారైంది. దీంట్లో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. సో మనకి ఈజీగా ముద్ద అవుతుంది, ఈజీగా లడ్డు చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. లడ్డూలు కూడా చాలా ఈజీగా స్మూత్గా ఉంటాయి. సో మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. చిన్న లడ్డులు కావాలంటే చిన్న లడ్డుగా చేసుకోండి, లేదా పెద్దగా చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా పేస్ట్ అయిపోయింది చూడండి. లడ్డు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. ఏమీ యాడ్ చేయకుండానే ఇంత ఆయిల్ వచ్చింది. సో ఈ నువ్వుల లడ్డూలు అనేవి హెల్త్కి చాలా మంచివి. మీకు కావాల్సిన సైజులో ఇలా చేసుకోండి. పిల్లలు తినడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. మామూలు మనం బెల్లంతో చేసిన లడ్డూలు పిల్లలు తినరు కూడా, గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా తినొచ్చు. మీకు కావాల్సిన సైజులో చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇవి బయట పెడితే ఈజీగా ఒక 10-15 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయి, పాడైపోవు. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఇవేనండి టేస్టీ హెల్దీ నువ్వుల లడ్డూలు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నాం కదా. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో తయారైపోయాయి. ఎక్కువ కష్టపడ అవసరం లేదు. బెల్లం పాకంతో చేసే లడ్డూల కంటే ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. Thanks for watching the video, friends. Please subscribe my channel, My Ultimates.